మిత్రమా, మనం మన రోజువారీ పనులను ఎలా నిర్వహిస్తున్నాం అన్నదాని మీదనే మన జీవితం యొక్క నాణ్యత ఆధారపడి ఉంటుంది. మనకు నచ్చినప్పుడు తోచింది చెయ్యడం కంటే ఒక పద్ధతి ప్రకారం ఏదైనా చెయ్యడం ద్వారా మన జీవితంలోని అనవసరమైన గందరగోళాలను దూరం చేసుకోవచ్చు. అలా మన జీవితంలోని అశాంతిని తొలగించి మనం ప్రశాంతంగా, సాఫీగా, ఆనందంగా ఉండడానికి 3 అద్భుతమైన సూత్రాలు ఉన్నాయి. వాటిలో మొదటిది, ఎప్పటి పనులు అప్పుడే చేయాలి. సాధారణంగా ఒక పని అనుకుని దానిని సమయానికి కాకుండా ఎప్పుడో చేయడం మనిషి యొక్క సహజ లక్షణం. దీనివల్ల టైం మేనేజ్మెంట్ దెబ్బతింటుంది, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. ఉద్యోగంలో గాని, వ్యక్తిగతంగా గాని కోరుకున్న పురోగతిని సాధించలేము. అలా కాకుండా ఎప్పటి పనులు అప్పుడు పూర్తి చేస్తే మన జీవితంలో ఎన్నో సమస్యలు దూరమవుతాయి. అనవసరమైన టెన్షన్స్ కూడా ఉండవు. మన అభివృద్ధికి ఇది ఎంతగానో సహాయపడుతుంది. ఇక రెండవది, ఎక్కడి వస్తువు అక్కడే పెట్టాలి. ఈ అలవాటు పైకి చాలా సింపుల్గా, తేలిగ్గా అనిపించవచ్చు. కాని దీనిని పాటించడం ద్వారా మనకు ఎంతో సమయం సేవ్ అవుతుంది. మనకు జీవితంలో ఒక క్రమశిక్షణ, పద్ధతి అనేవి అలవడతాయి. అంతేకాకుండా మనల్ని చూసేవారికి, మనతో ఉన్నవారికి కూడా మన మీద ఒక మంచి ఇంప్రెషన్ ఏర్పడుతుంది. మరీ ముఖ్యంగా మనం ఊరికే దేనికి కంగారు పడాల్సిన అవసరం ఉండదు. ఎక్కడ వస్తువులు అక్కడ ఉంచడం ద్వారా మనకు అవసరమైనప్పుడు వాటిని ఉపయోగించుకోగలం. అంతేకాకుండా మన జీవితంపై పూర్తి పట్టు సాధించడానికి ఈ అలవాటు మనకు సహాయపడుతుంది. ఇక మూడవది, ఎక్కడి విషయాలు అక్కడే వదిలేయాలి. చాలా మందికి జీవితంలో మనశ్శాంతి దూరమవడానికి కారణమేంటో తెలుసా? వాళ్ళు ఎక్కడెక్కడో చూసినవి, విన్నవి, జరిగినవి పదే పదే తలుచుకుంటూ, ఆలోచిస్తూ అదే పనిగా బాధపడుతూ ఉంటారు. ఇంకా కొన్నిసార్లు అక్కడి విషయాలను ఇక్కడికి, ఇక్కడి విషయాలను అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. ఖాళీ గ్లాసునైనా సరే అరగంట ఎత్తి పట్టుకుంటే చెయ్యి నొప్పి పెడుతుంది. మరి మనకు అవసరం లేని, అనవసరమైన విషయాలను అదే పనిగా మెదడులో మోస్తూ ఉంటే బుర్రకు పిచ్చెక్కిపోదా? కాబట్టి ఎక్కడి విషయాలను అక్కడే వదిలేయడం నేర్చుకోవాలి. ఇది మనకు, మన పక్కవారికి కూడా మనశ్శాంతిని, ప్రశాంతతను కలిగించి జీవితం ఆనందంగా సాగేలా చేస్తుంది. విన్నారు కదా ఈ 3 సూత్రాలు. ఎప్పుడు పని అప్పుడే చేయడం, ఎక్కడి వస్తువు అక్కడే పెట్టడం, అనవసరమైన విషయాలను ఎక్కడివక్కడే వదిలేయాలి. ఈ 3టిని పాటిస్తే మాత్రం మనకు జీవితంలో తిరుగుండదు.